యూఎస్ చెప్తుంది, ముఖ్యంగా ట్రంప్ చెప్తుంది ఏంటంటే, మీరు మాతోటి ఉన్నారా? లేకపోతే ఇరాన్ తోటి ఉన్నారా? తేల్చుకోండి మీరు అనేది ఒకటి. ప్లస్ ఇరాన్ తోటి వ్యాపారం చేసే వాళ్ళ విషయంలో ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ పెట్టే పరిస్థితి. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మనకు కొంత క్రైసిస్ వచ్చినప్పుడు వెస్ట్ ఏషియా ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత పెట్రోల్‌కి వీటికి ఇబ్బంది ఎదురైనప్పుడు, ఆయిల్ ఎదురైనప్పుడు కొంత శాంక్షన్స్ సడలించారు. ఇరాన్ ఆయిల్‌ని కూడా వాడుకోవచ్చని. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందని మనం అనుకోవాలా? దీని ఇంపాక్ట్ మన మీద ఏముండే అవకాశం ఉంది? ఓకే. ఫస్ట్ వి విల్ టేక్ అంటే ఇరాన్. మీరు ఇటా అటా తేల్చుకోండి అనే ఒక చాయిస్. అది ఈవెన్ ప్రెసిడెంట్ బుష్ చెప్పారు ఒకసారి. యు ఆర్ విత్ అస్ ఆర్ యు ఆర్ అగైన్స్ట్ అస్ అని. ఓకే. సదాం హుసేన్ కేసులో. ఇప్పుడు మన విషయంలో, మన దేశం విషయంలో మన ఇప్పుడేమంటున్నారంటే, మీరు వాళ్ళతోని డీల్ చేస్తారా? మీరు వాళ్ళ ఆయిల్ కొనడానికి ట్రై చేస్తారా? ఆయిల్ అయితే కొనలేరు ఇప్పుడు, ఎందుకంటే బ్లాకేడ్ ఉంది. మిగతా ఏమైనా ఇరాన్ నుంచి కొంటారా అంటే, మిమ్మల్ని చూసుకుంటాం మేము. ఓకే, యు ఆర్ విత్ అస్ ఆర్ అగైన్స్ట్ అస్. ఎకనామిక్ శాంక్షన్సే వీళ్ళ మీద నడుస్తుందని ట్రంప్ది లేటెస్ట్ థియరీ. ఆయనకు వారానికి ఒక థియరీ ఉంటుంది, మారిపోతుంది కదా. ఇప్పుడేమంటున్నారు, ఎకనామిక్ శాంక్షన్ ఎంత టైట్ ఉండబోతుంది అంటే, వాడికి ఒక్క స్మాల్ బిట్ ఆఫ్ కరెన్సీ కూడా రాదు లోపలికి. చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడు లేని స్థాయిలో అని చెబుతుంది. ఏం చేస్తారు మీరు? బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ఎప్పుడో బ్యాన్ చేసేసి 1979 నుంచి ఇరాన్ శాంక్షన్స్లో ఉన్నారు. 80s తర్వాత కూడా శాంక్షన్స్ ఉంది. 2010కి వచ్చినప్పుడు మీరు ఆయిల్ శాంక్షన్స్ పెట్టారు. మన మీద కూడా శాంక్షన్స్ వేశారు. ఇరాన్ 2 కంపెనీల మీద శాంక్షన్స్ వేశారు మన దగ్గర. చాలా మటుకు ఇరాన్తో ఏం చేయకూడదు. ఇదే ప్రాబ్లం రష్యాతో ఉంది. మీకు గుర్తుంటుంది, రష్యా ఏం చేశారు? యుక్రెయిన్ మీద బాంబింగ్ మొదలుపెట్టినప్పుడు అమెరికాను రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అంతే. కానీ మనం కొన్నాం కదా. ఎందుకు? బైడెన్ ఏం చెప్పారు అప్పుడు? బైడెన్ వాజ్ ద ప్రెసిడెంట్. బైడెన్ చెప్పారు మోదీకి, మీరు కొని మీరు రీఫైన్ చేసి మాకే అమ్మండి. ఆలోచించి, మీరు కొనేసి రష్యా దగ్గర నుంచి $40 కదా, మా దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి $60 అవుతున్నాయి. ప్రొడ్యూస్ చేయడానికి ఎప్పుడు అమ్ముకున్నా కూడా $80 అవుతుంది. మనతోటి రష్యా దగ్గర కొనొద్దు అని చెప్పి ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత కొనవచ్చు మీరు అనేది కూడా కొంత ఓపెన్గా బైడెన్ చెప్పారు, మీరు కొనేసుకొని మీరు రిఫైన్ చేసి మీరు అమ్మేసుకోండి. ట్రంప్ లేటెస్ట్గా అది కూడా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆయిల్ ఏమవుతుందంటే, సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం, 1000 barrels టోటల్ కెపాసిటీ ఉంది. 1000 కాదు, బిలియన్స్ ఉంటుంది, కానీ మన ఒక నంబర్ కోసం 1000 తీసుకుందాం, అంటే 100 తీసుకుందాం. 100 barrel కెపాసిటీ ఉంది లోకంలో అన్ని కంట్రీస్ కలిపి. దాంట్లో $20 barrel ఇరాన్ది, 20 barrel రష్యాది, 20 barrel వెనిజువేలాది, 20 barrel యుఎస్ది, మిగతా అంతా చిన్న చిన్న కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ అంతా కలిసి. ఇప్పుడు సడన్గా మీరు ఇరాన్ది 20, రష్యాది 20 తీసేస్తే 40 పోయింది. మార్కెట్ దారుణం అయిపోతుంది కదా. ఎకనామిక్స్ ఇది సింపుల్ లాంగ్వేజ్లో మన ప్రేక్షకులు అర్థం చేసుకొని చెప్తున్నాను. అప్పుడు 60 barrel మిగిలిపోతుంది. అప్పుడు ఎకనామిక్స్లో మనం సప్లై అండ్ డిమాండ్ గురించి మాట్లాడతాం. రేట్ పెరిగిపోతుంది, సప్లై తగ్గింది, డిమాండ్ పెరుగుతుంది. కరెక్ట్. కానీ మనం ఏం చేసాం? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రిప్లై ఉంది అక్కడ. మనం ఫస్ట్ యుద్ధం మొదలైనప్పుడు నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, ఇంగ్లీష్లో అంటారు, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీరు రిస్క్ స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు తెలుసు ఈ ఏరియా, ఇది స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ కానీ, బాబల్ మందేబ్ కానీ, ఎంటైర్ పర్షియన్ గల్ఫ్ కానీ, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ చాలా డిస్టర్బ్ ఏరియాగా ఉండిపోతుంది చాలా సంవత్సరాలకి, ఇప్పుడు కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి? మోదీ ఏం చేశారు? హర్దీప్ సింగ్ పూరిని అండ్ జయశంకర్ గారిని ఒక 40 దేశాలకు పంపించారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. చాలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. మనం అనుకుంటాం ఇరాన్ వీళ్ళే ఉన్నారు, గల్ఫ్ వాళ్ళు కాదు. మీరు చెప్పే ఆ 20% ఏదైతే ఉందో అవి అంత స్ప్రెడ్ అయిపోయారు. వెనిజువేలా నుంచి 20 తెచ్చుకున్నారు. రష్యా దగ్గర నుంచి ఇప్పుడు కూడా మనం ఆయిల్ కొంటున్నాం. 500% డ్యూటీ వేస్తా అని చెప్పి యూఎస్ కాంగ్రెస్లో బిల్లు కూడా పాస్ అయింది. మనం చెప్పాం, మీరు వేసుకోండి, నో ప్రాబ్లం, మేము రష్యన్ ఆయిల్ బంద్ చేసేస్తాం, ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు మీరు అంటారు మళ్ళీ వచ్చి కొనుక్కోండి ప్లీజ్, కొనుక్కొని మరి రీఫైన్. ఎందుకు పవన్ గారు, మనం రష్యన్ క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని మనం యూక్రెయిన్కి ఇంపోర్ట్ చేసాం, యూక్రెయిన్కి ఎక్స్పోర్ట్ చేసాం. అంటే రష్యన్ ఆయిల్ కెపాసిటీ ఏంటంటే అది కొంచెం థిక్ ఉంటుంది. వెనిజువేలా కనుక థిక్ కాదు, కొంచెం థిక్ ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేయడం జామ్నగర్లో ఉన్న రిలయన్స్కి వాళ్ళకి కెపాసిటీ ఉంది. కానీ ఆ ఆయిల్ ప్రాసెస్ చేస్తే మీకు దాని నుంచి 70% డీజిల్ వస్తుంది. డీజిల్ కంపోనెంట్ ఎక్కువ దాంట్లో, పెట్రోల్ తక్కువ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఖతర్ దగ్గర గ్యాస్ ఉంది, పెట్రోల్ లేదు, క్రూడ్ ఆయిల్ లేదు. ఒమాన్ దగ్గర గ్యాస్ ఎక్కువ ఉంది. సో మనం ఏం చేస్తాం, ఒమాన్ దగ్గర అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఎందుకంటే ఒమాన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో అక్కడ లేదు కదా, ఇది పక్క నుంచి రావచ్చు. మనం గల్ఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ సంబంధం లేదు వాళ్ళకి. సో మనం పక్క నుంచి తీసుకొచ్చేస్తున్నాం గ్యాస్. అర్జెంటీనా దగ్గర వెళ్ళాం, నైజీరియాకి వెళ్ళాం, ఆఫ్రికాలో ఉన్న 4-5 దేశాలు ఉన్నాయి ఆయిల్ ప్రొడ్యూస్, అందరి దగ్గర సంతకం పెట్టుకున్నాం. ఈ సైడ్ యుఎస్, సౌత్ అమెరికా, యుఎస్ దగ్గర, యుఎస్ ఇస్
మనం ఇప్పుడు కొంటున్న గ్యాస్ది అన్నిటికంటే హైయెస్ట్ కెపాసిటీ యూఎస్. ఇప్పుడు ముందు ఖతార్ ఉండే, ఇప్పుడు ఖతార్ దగ్గర రేపు వచ్చి మన దగ్గర ఏడుస్తారు, సార్ మీరు కొనండి ప్లీజ్, ఎవరైనా కొనాలి కదా, మీరే 2 పెద్ద దేశాలు, ఒకటి చైనా ఒకటి ఇండియా, చిన్న చిన్న దేశాలు శ్రీలంక ఏం కొంటారు, బంగ్లాదేశ్ ఏం కొంటారు, మీరే కొనాలి కొంటే. సారీ మేము అమెరికా దగ్గర సంతకం పెట్టుకున్నాం, మీరు పని చేయండి, మీకు డిస్కౌంట్ ఇవ్వండి, 50% డిస్కౌంట్ ఇస్తే మీ దగ్గర కొంటాం. ఇప్పుడు కాదు, సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయినప్పుడు. కరెక్ట్. ఎందుకంటే మార్కెట్లో అప్పుడు సడన్గా ఆయిల్ వచ్చేస్తే రేట్ పడిపోతుంది, గ్లట్ అంటారు, గ్లట్ ఆఫ్ ఆయిల్. అగైన్ సప్లై అండ్ డిమాండ్. ఇప్పుడు పెరిగే అవకాశం ఏదైనా ఉందా మరి? ఇప్పుడు లేదు, దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి ఎందుకు పెరగట్లేదు, ఫస్ట్ టైం ఎందుకు పెరిగింది, ఇప్పుడు ఎందుకు కావట్లేదు అని. వీ సైన్డ్ అగ్రిమెంట్స్ విత్ ఆల్మోస్ట్ 43 దేశాలతో అగ్రిమెంట్ సైన్ చేసాం మనం. క్రూడ్ ఆయిల్, గ్యాస్, నాఫ్తా, ఫర్టిలైజర్ అంటే ఎరువులు, అన్నిటికీ మనం సంతకం పెట్టు. గ్యాసెస్ ఆల్సో, హీలియం లాంటి గ్యాస్. ఇప్పుడు మన సిచ్యువేషన్ కంఫర్టబుల్గా ఉంది. రేట్ కొంచెం ఎక్కువ ఉంది క్రూడ్ ఆయిల్, కరెక్ట్ 88కి వచ్చేస్తుంది. అది రేపు ఏదైనా జరిగితే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో మళ్ళీ తగ్గుతుంది రేపు, అంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేశారని చెప్పేసి. 120కి వెళ్తుంది అనేది కూడా లేదు, ఇప్పుడు కాదు, ఎందుకంటే లోకం అడ్జస్ట్ చేసుకున్నారు, అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లయిందంటే మనం ఒక రేపటి నుంచి మనకి -6 degrees అయిపోతే మనం ఫస్ట్ 1 week మనం ఇప్పుడు కేబీఆర్ పార్క్ 1 way లాగా ఉంటుంది. అది బెటర్ ఎగ్జాంపుల్. దాని ఫస్ట్ డే ఎట్లా ఉండే, జామ్ మొత్తం జామ్ అయిపోయింది, గల్లీలు జామ్ అయిపోయినాయి, పేపర్లు టీవీలు అందరు చూపించారు. 2వ రోజు కొంచెం బాగా, 3వ రోజు ఇప్పుడు అందరూ అడ్జస్ట్ అయిపోయారు, తెలుసుకున్నారు ఎక్కడ ఇది మనం కూడా అడ్జస్ట్ చేసుకున్నాం. మనం వెళ్ళి 40 దేశాలతో సంతకం పెట్టుకున్నాం, మీ దగ్గర నుంచి మాకు కావాలంటే మీకు 1 నెల ముందు చెప్తాము, మాకు ఈ రేట్లో మాకు ఆయిల్ కావాలి. వాళ్ళకి మనం చాలా పెద్ద కన్జ్యూమర్ సార్. ఇప్పుడు ఒక షాప్లో ఒకడు వచ్చి 2 సారీలు కొనుక్కొచ్చి వెళ్ళాడు, వచ్చి 40 సారీలు కొనుక్కొచ్చాడు, వాడికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు షాప్ కీపర్. వాడు వీడు వస్తే 40 కొనుక్కుంటాడు మన దగ్గర అని చెప్పేసి. ఇది మన పొజిషన్, మన పొజిషన్ వాడుకుంటున్నాం. వీఆర్ బార్గెనింగ్ ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు యుఎస్ తోటేమో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, ఇరాన్ తోటేమో చాబహార్కి సంబంధించి ఇది ఒకటి ఉంది. అంటే మనం న్యూట్రల్గా ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటారు? న్యూట్రల్ కాదు, జయశంకర్ గారు చెప్పారు ఒకసారి, వీ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా. భారతదేశానికి ఏం బెనిఫిట్ ఉంటుందో మేము అది వాడుకుంటాం. రేపు ఇరాన్తో మాకు ప్రాబ్లం ఉండబోతుంది, ఇరాన్ని ఇగ్నోర్ చేస్తాం మనం. చాబార్ ఫోర్ట్లో మనం పెట్టుబడి పెట్టాం, అది ఏం కాలేదు, అక్కడే ఉంది. బాంబింగ్ కూడా చేశారు యూఎస్, కానీ మనకు 2 బర్త్స్ ఇచ్చారు అక్కడ, 2 బర్త్స్ బాగానే ఉంది. ఇరాన్ దగ్గర ప్రాబ్లం ఏంటి, మనం మీరు అడిగారు, ఇరాన్ దగ్గర మన రిలేషన్షిప్ ఉంటుంది, యూఎస్ దగ్గర ఏం రిలేషన్. యూఎస్ దగ్గర చాలా మటుకు యూఎస్ కూడా తెలుసు, ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు చెప్తున్నాడు, 140 కోట్ల మంది మనుషుల ఒక దేశం మనం. చైనాలో వాళ్ళకి ఎక్కువ ఎంట్రీ లేదు, ఏదైనా అమ్మాలంటే ఇండియాకి రావాలి, లేకుంటే మీరు ఇండియా లాంటి ఒక 100 దేశాలతో డీల్ చేయాల్సి వస్తుంది, అది చాలా కాంప్లికేటెడ్. అర్థమైంది కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 140 కోట్లు ఉన్నారు, మీరు సరే 50 అని పెట్టుకుందాం, మీరు మినిమం ఒక 3 కోట్లు 4 కోట్ల పాపులేషన్ ఉన్న స్టేట్స్తో డీల్ చేయాల్సి వస్తుంది, కంట్రీస్తో. ఎవరు వెళ్తారు వాళ్ళ దగ్గర నెగోషియేట్ చేయడానికి? ఎవరు వెళ్ళరు. యూరోప్తో ఏం చేసుకుంటారు? ఇండియా 140 కోట్లు, పెద్ద మార్కెట్, మొబైల్ మార్కెట్ కానీ, మిగతా మార్కెట్, కార్ మార్కెట్ కానీ, బైక్ మార్కెట్, హ్యూజ్ వాల్యూమ్స్. అట్లాంటి పొజిషన్లో వచ్చినప్పుడు మన న్యాచురల్లీ మీరు అడిగిన ప్రశ్నకి మనకి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? బంగారం గురించి చెప్పారు మీరు, బంగారం కూడా ప్రాబ్లం ఉండదు. బంగారానికి ఆయిల్కి ఒక రిలేషన్ ఉంది. ఎప్పుడు ఆయిల్ పెరుగుతుందో బంగారం పడిపోతుంది, ఎప్పుడు ఆయిల్ తగ్గుతూ బంగారం పడింది. స్టాక్ మార్కెట్ మీద కూడా ఉంటుంది. ఎందుకు బంగారం కొంటారు? రేట్లు ఇవన్నీ కూడా బంగారం కొంటుంది బేసిక్లీ సేఫ్ కీపింగ్, సెక్యూరిటీ కోసం కొంటారు. మీరు షేర్లో పెడితే బంగారం పడిపోతుంది, మీరు బంగారం పెరిగితే షేర్ పడిపోతుంది. దే మూవ్ ద మనీ బిట్వీన్ దీస్ టూ అన్నమాట. ఫాస్ట్ మనం బ్యాంకులో వెళ్ళి విత్డ్రా చేయడం కాదు, బిలియన్స్ మారుతాయి ఎక్కడెక్కడికి నిమిషాల్లో ట్రేడింగ్. సో ఇదొక దాని నడిమిట్లో క్రూడ్ ఆయిల్. సో మన ఇన్సూరెన్స్ మనం తీసుకున్నాం ఏంటి, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, అమెరికాతో కూడా సైన్ చేసుకున్నాం. ట్రంప్ హ్యాపీ, మా ఆయిల్ ఇండియా కొంటున్నారని చెప్పి. దానికి ఎందుకు పెద్ద మార్కెట్. చైనాకి ప్రాబ్లం ఉంది ఇప్పుడు, ఎందుకంటే చైనా దీనికన్నా ముందు వెనిజువేలా నుంచి ఆయిల్ మొత్తం తీసుకెళ్ళిపోతుండే, కంప్లీట్ ఆయిల్ ఆల్మోస్ట్. ఎందుకంటే మిగతా ఎవరిని యూఎస్ రానియలేదు అక్కడ, చైనాని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నెక్స్ట్ వెనిజువేలా మొత్తం వాళ్ళ చేతికి వచ్చేసినప్పుడు చైనాని తీసేశారు అక్కడి నుంచి. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ చైనాని పిలిచారు, బాబు ఆయిల్ తీసుకెళ్ళి కావాలంటే. అంటే ఇప్పుడు నేను దాని గురించి అడగబోతున్నా. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ పెద్ద బయ్యర్ ఎవరు అంటే చైనా ఉండే. ఇప్పుడు ఈ చైనానేమో యుఎస్ దువ్వుతున్న పరిస్థితి. అంటే మరి ఇరాన్కి దూరం అయ్యే పరిస్థితి ఏదైనా ఉందా? చైనా దూరం అవుతుందా? చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే, అండ్ చైనాకు ఉన్న డిసడ్వాంటేజ్, ఇది అసలు బలం అంతా కూడా చైనానే కదా ఇరాన్కి. సో ఇరాన్కి ఏంటంటే చైనా వైపు నుంచి వాళ్ళకి వస్తుంది మెయిన్లీ మిసైల్ పార్ట్స్.
అల్యూమినియం పార్ట్స్ కానీ స్టీల్ పార్ట్స్ కానీ చైనా నుంచి ఫ్యాబ్రికేట్ అయి వస్తుంది. ఓకే. ఇరాన్లో ఇప్పుడు ఫ్యాక్టరీ లేవు ఎక్కువ బాంబింగ్ తర్వాత. చైనా మొత్తం తయారు చేసి పంపిస్తారు. హ్మ్. అది వచ్చేది ముందు ఒక రైల్ రూట్ ఉండే తజికిస్తాన్ నుంచి. హ్మ్. 15 రోజులు పడుతుండే చైనా నుంచి బయలుదేరితే ఫ్యాక్టరీల నుంచి. ఓకే. ఆ రైల్ రూట్ని ఏ రోజు అలీ ఖమేనీని లాస్ట్ డే ప్రొసెషన్లో తీసుకెళ్లారు, ఆ రోజు యూఎస్ బాంబ్ చేశారు ఆ రైల్ లైన్ని. హ్మ్. ఇప్పుడు ఆ రైల్ లైన్ లేదు, ఒక బ్రిడ్జ్ పోయింది, రైల్ లైన్ పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు ఇరాన్కి ఆయుధాలు రావట్లేదు. కానీ నిన్న వచ్చిన ఒక మేజర్ రిపోర్ట్లు ఏంటంటే పాకిస్తాన్లో 6 టర్కిష్ ఎయిర్లైన్స్, పెద్ద హ్యూజ్ కార్గో కెపాసిటీ ఉన్న ఎయిర్లైన్స్ వచ్చి దిగింది నిన్న. హ్మ్. చైనా నుంచి 4 వచ్చినాయి. 4 వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట ఇంకోసారి. అంటే ఏదో ఆయుధాలు తీసుకొస్తున్నారు. పాకిస్తాన్కి యుద్ధం లేదు కదా ఇప్పుడు పవన్ గారు. హ్మ్. వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు ఆయుధాలు అక్కడ? మన ఆర్మీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు అఫీషియలీ దట్ వీఆర్ ట్రాకింగ్ హ్మ్. హ్యూజ్ అరైవల్స్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇన్ పాకిస్తాన్. హ్మ్. పాకిస్తాన్ ఇరాన్కి ల్యాండ్ రూట్ ఉంది. కరాచీ హార్బర్ నుంచి డైరెక్ట్ రూట్ ఉంది ఇరాన్కి, తెహరాన్కి. పెద్ద రోడ్ నెట్వర్క్ ఉంది. కానీ టైం పడుతుంది, 5 రోజులు. డబుల్ గేమ్ చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్. పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని డౌట్ ఉంది. ఎందుకంటే చైనా డైరెక్ట్గా పంపించలేకపోతున్నారు. హ్మ్. టర్కీ ఇవ్వలేరు ఇరాన్కి డైరెక్ట్గా. ఎందుకంటే టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి ఒప్పందం చేశారు మొన్న, అప్పుడు మీకు గుర్తుంటుంది. హ్మ్. దీని అన్నింటిలో నడుమిట్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పి ఒక కోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ 4 సపరేట్ ఏం చెప్తారు, సైలోస్. ఇది మనం 3 మాట్లాడుకున్నాం. 4వది ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి చాలా డిఫరెంట్. మీరు ఐసీజే వినుంటారు, కుల్భూషణ్ యాదవ్ కేసు. అవునవును. ఐసీజే అనేది యునైటెడ్ నేషన్స్ ఒక బాడీ, ఐసీసీ కాదు, హ్మ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ అవును. క్రిమినల్ కోర్ట్. అవును. వీళ్ళు ఒక ఇండిపెండెంట్ బాడీ. హ్మ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పవన్ గారు వెళ్ళి పాకిస్తాన్ మీద కేసు వేయలేరు. హ్మ్. భారతదేశం పాకిస్తాన్ మీద కేసు వేయాలి. హ్మ్. వైస్ అవర్స్ ఆల్సో. ఐసీసీలో అట్లా కాదు, పవన్ గారు వెళ్ళి నెటన్యాహు మీద కేసు వేయవచ్చు. ఈయన బాంబ్ చేస్తున్నాడు గాజా మీద, ఈయన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి. వాళ్ళు టక్మనే అరెస్ట్ వారెంట్ ఇమీడియట్ అంటారు. హ్మ్. ఇవాళ ఎర్దోగాన్ అంటున్నాడు, నేను రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయబోతున్నాను ఎవరు నెటన్యాహు వ్యతిరేకంగా. ఆయన ఏ దేశంలో దిగితే ఆ దేశం వల్ల పోలీసు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి. దట్ ఈస్ వాట్ రెడ్ కార్నర్. మన విజయ్ మాల్యా కోసం, మెహుల్ చోక్సీ కోసం ఇష్యూ చేసాం చూడండి, అవును. లుకౌట్ నోటీస్ ఒకటి. ఇదేం జరగదు. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బేసికలీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్ని యూఎస్ మొత్తం కంప్లీట్ ఫినిష్ చేసేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఏం చేశారంటే, మార్కో రూబియో అనౌన్స్ చేశారు మొన్న, బిల్డింగ్లు ఇటుకలు ఎట్లా తీసేస్తారు అట్లా తీసేస్తున్నాం మేము, వీళ్ళు ఉండరు, బిల్డింగ్ మొత్తం పడిపోతుంది. వీళ్ళ మీద ఫస్ట్ ఫైనాన్షియల్ బ్యాన్ పెట్టారు. అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటో జడ్జెస్ మీద ఫైనాన్షియల్ బ్యాన్ పెట్టారు, వాళ్ళు 14 జడ్జెస్ ఉన్నారు, సో ఏం జరగదులే అనుకున్నారు. కాదు, మీరు పవన్ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, ఐదర్ ఇట్ బి మాస్టర్ ఆర్ వీసా, ఇప్పుడు RUPay కూడా ఉంది అనుకోండి. మాస్టర్ వీసా ఉంటే మిమ్మల్ని ఫైనాన్షియల్ బ్యాన్ పెడితే మీరు ఆ కార్డు యూజ్ చేయలేరు. అవును. మీరు అడగొచ్చు, నేను భారతదేశంలో ఉన్నాను, ఇక్కడ యూజ్ చేస్తున్నాను, మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎందుకు పనిచేయట్లేదు? బికాజ్ వీసా అండ్ మాస్టర్ ఆర్ US కంపెనీస్. అవును. అక్కడ బ్యాన్ పెట్టినప్పుడు ఈ కంపెనీ మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు. పేపాల్ కావచ్చు, ఇవన్నీ కూడా. రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ తీసుకుందాం, ఒక అకౌంట్ ఉంది ఒక జడ్జ్కి, ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జడ్జి ఒకటి ఇండియన్ ఉన్నాడు, ఆయనకు అకౌంట్ ఉంది, 50 లక్షలు పడిన అకౌంట్. అండ్ రేపు పొద్దున విత్డ్రా చేయడానికి వెళ్తే విత్డ్రా చేయలేరు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. ఏంటి నా డబ్బులు నేను తీసుకో, US బ్యాన్ పెట్టా, US బ్యాన్ పెడితే అక్కడ కదా బ్యాన్, ఇక్కడ ఏంటి? కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి US బ్యాంక్స్కి ఒక అగ్రిమెంట్ ఉంది దట్ అక్కడ ఏదైనా బ్యాన్ పెడితే ఇక్కడ కూడా బ్యాన్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఏమైనా బ్యాన్ పెడితే అది అమెరికాలో కూడా బ్యాన్ ఉంటుంది. ఎస్పెషలీ నార్కోటిక్స్, డ్రగ్స్ది అమౌంట్ డబ్బులు ఉంటాయి చూడండి, క్రిప్టో కరెన్సీ, ఇది అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి ఫాస్ట్గా, బిలియన్స్ తిరుగుతుంది. అది ఆపడానికి స్విఫ్ట్ సిస్టమ్ నుంచి తీసేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు ఇరాన్ అలాగే ఇష్యూ అదే కదా, ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. సో ఇమాజిన్, అది 260 బిలియన్ పడుంది పవన్ గారు. ఎన్నెన్నో మన దగ్గర ఉన్నాయి 40 బిలియన్, మన బ్యాంకులలో పడి ఉన్నాయి వాళ్ళ డబ్బులు. ఇవ్వకూడదు, ఇస్తే ఏమవుతుంది, రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసేస్తారు స్విఫ్ట్ నుంచి, మనం ఎట్లా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి? సో ఇప్పుడున్న మిడిల్ ఈస్ట్ పరిస్థితి ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్ మెస్. ఎవ్వరికి అర్థం కావట్లేదు ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుంది. ట్రంప్ అంటున్నారు నేను మిడ్ టర్మ్ పోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అమెరికన్ ప్రజలు హయ్యర్ రేట్స్ కోసం రెడీగా ఉండాలి, రేట్లు పెరిగితే రేపు నాకు కదా కంప్లైంట్ చేయకండి. ఓకే, ఈ యుద్ధం నేను ఎట్లయినా గుంజి తీసుకెళ్తాను, ఎక్కడ దాకా తీసుకెళ్తాను నాకే తెలియదు, ఎందుకంటే శాంక్షన్స్ పెడుతున్నాను, ఎకనామిక్ శాంక్షన్, యుద్ధం కాదు, బాంబులు లేవు, ఏం లేవు,
బాంబులు పనిచేయలేదని ఆయనకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు ఒక్కటే ఉంటుంది, వీళ్ళ మీద నేను ఎకనామిక్ ప్రెషర్ పెట్టబోతున్నా. D-Day వస్తుంది ఎకనామిక్, ఆ రోజు ఇరాన్ మొత్తం బాంబు లాగా పగిలిపోతారు.